భవాని రెడీయా? రెడీ. నువ్వేం ఆలోచించావు ఇంతసేపటి నుంచి? గోంగూర వంకాయ కూర. గోంగూర వంకాయ కూర బాగుంది. ఈ కాంబినేషన్ కూడా టేస్టీగా ఉంటుందా? ఉంటుందా? ఓకే ఓకే. గోంగూర వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, వంకాయలు 1/2 కిలో, తరిగిన టొమాటో 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో భవాని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి. ఓకే, ఇది కొంచెం వేడాక పోసేయాలి. ఓకే ఓకే, కొంచెం వేడయ్యాక ఆనియన్స్. వేద్దామా? కొంచెం చిట్టపట్లాడాలా? ఓకే ఓకేనా? ఓకే, కలుపు. ఏమిటి చక్కగా బొమ్మలో ఇలా నుంచుంటున్నావు? వంట ఎవరు చేస్తారు? చేస్తున్నారు కదా. నేనేం చేయట్లేదు, నువ్వు అటు తీస్తుంటే నేను అది పట్టుకున్నా పడిపోతుందని. తర్వాత తర్వాత పచ్చిమిర్చి పట్టుకుంటా. నువ్వు గోంగూర తింటావా? బానే తింటాం. ఎందుకంతసేపు ఆలోచించి చెప్పావు? ఇష్టం లేదా నీకు? పులుపు ఇష్టం లేదా? ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు తింటానని ఎందుకు అబద్ధం చెప్పావు? మమ్మీ బలవంతంగా చేస్తుంది కాబట్టి హెల్త్ కి బాగుంటది అని. ఏదైనా కూడా హెల్త్ కి బాగుంటుందనే తినమంటారు, మరి ఏమో తినరంటారు. సరే, ఇప్పుడు ఏం వేద్దాం ఇందులో? ఇందులో కరివేపాకు. గోంగూరలో చాలా సి విటమిన్ ఉంటుంది, అదంతా మనకే వచ్చేస్తుంది తింటే. సో కొత్తిమీర కొంచెం పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ టైం వేద్దాం వంకాయ ముక్కల. మొత్తం వేయాలా? కొన్ని కొంచెం టమాటోస్. ఓకే, కొంచెం ఇది కొంచెం మగ్గాలి. మూత పెడదామా? కొద్దిసేపు. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. ఓకే, గుర్తుంచుకో ఇప్పుడు ఎంత వేస్తున్నావు, మళ్ళీ తర్వాత సరిగ్గా వేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా వేసేసి గోంగూర కూడా. గోంగూర సో గోంగూర చిన్నగా కట్ చేసి వేసి ఇది ఇప్పుడు ఇలా దీనిపైన కొంచెం ఇది వేగడానికి మూత పెట్టేస్తాం. సో కాస్త వంకాయ ముక్కలు అది మగ్గిపోతే మనం నెక్స్ట్ పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు కదా. ఓకే, చూద్దాం. ఓకేనా? ఓకే, ఇందులో కొంచెం మనం కారం వేసుకోవాలి. ఓకే, ఇందాక కొంచెం వేసుకున్నాం, ఇప్పుడు కొద్దిగా. నీకైతే అన్ని వంటలు వచ్చా? ఆల్మోస్ట్. నైస్. ఇప్పుడు ఏం వేద్దాం భవాని అందులో? ఇందులో కొంచెం ధనియాల పొడి. ఇందులో గరం మసాలా లాంటివి ఏం అక్కర్లేదా? వద్దు. బాగోదా? బాగోదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి ఇద్దామా? పెద్ద గిన్నె తీసుకో, సరిపోతుందా?
ఓహో, టొమాటోతో అలా కట్ చేసావా? ఓకే, సో ఫైనల్గా టొమాటో ఫ్లవర్. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇదేదో కోడి పిల్లలో ఉంది ఇలా చూస్తుంటే. ఓకే అండి, గోంగూర వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, గోంగూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గోంగూర వంకాయ కూర రెడీ. Drop.